మొత్తం తీసేయి. తీసేసిన స్వామి, మొత్తం తీసేసిన. ఫస్ట్ 76 నొక్కు. ఫస్ట్ 76 ఒకటి 7 6 అంటారా? 7 6 ఒకటి ఇంకా మళ్ళీ 7 7 ఇంకా 2 2 రెండులా 2 ఒకటా? ఒకటే ఒక 2 ఒకటి 2 3 సున్నాలు నొక్కు. 3 2 సున్నాలు. 3 సున్నాలు 3 జీరోలు. అదే 3 అయిపోయినాక 3 జీరోలు. 3 1. ఇప్పుడు 3 అయిపోయినాక 3 సున్నాలు అయిపోయినాక 1 ఇంకా 1 తర్వాత ఇంకా ఒక నిమిషం. ఏంది సామి, మీది నీకు నెంబర్ తెలియదా సామి? 124 1 మళ్ళీ అది 2 4 1 6 4. ఓకే. ఎన్ని వచ్చిన నెంబర్? 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 వచ్చినాయి సామి. నేను చెప్పిన వదిలే, మా కొత్త మాకున్నాయన. ఏంది సామి అట్లా అంటున్నారు? ఏమైంది స్వామి? ఒకసారి చెబుతాను, ఏంది అన్ని సార్లు చెప్పేది? నువ్వు తప్పు కొడతావు. నువ్వు ఏంటంటే నేను చెప్పినట్టుగా కొట్టట్లా. సామి కొద్దిగా కోపంకి రాకండి, చదువుకోలేను, అంత కోపం వస్తారు ఎందుకు? నీ పక్కన ఎవరన్నా ఉంటే, తెలిసిన వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటే. నేను ఒక్కనే ఉన్నా సామి, ఎట్లా ఇది? లెక్కలు రావా నీకు? లెక్కలు రాకనే కదా సామి నేను నీకు అడుగుతున్నా. వాట్సాప్ లో పెట్టా చూడు. పెట్టారా? వాట్సాప్ లో పెట్టాను చూడు. నెంబర్ నొక్కు, ఫోన్ పే లో నొక్కు, ఫోన్ కొట్టు. లైట్ గా బ్లైండ్ ఉన్న సామి, చూస్తా, కొద్దిగా ఆగండి. ఇది ఏంది? సరే మళ్ళీ చూస్తున్నా సామి. 76. హలో సామి, ఏం చేస్తున్నారు సామి మీరు? ఏం చేయట్లా, పూజలో కూర్చున్నాం. ఎక్కడ? పూజలో కూర్చున్నాం స్వామి. ఇప్పుడు నా పేరు మీద చూడండి, మరి ఏమున్నది, ఏం కదా దోషం ఏంది ఉన్నది చెప్తారా కొద్దిగా మంచిగా? చదువుతాను నేను చదువుతుంది. ఇగో 50 నేను మా వారు వచ్చినాక ఏపిస్తా. ఇప్పుడు ఫోన్ పే నంబర్ తీసుకున్నా కదా, ఎంత ఇది కొట్టినట్టు కదా స్వామి? 7 6 7 6 7 2. ఒకసారి నాకు నెంబర్ చెప్పు. 7 6 7 6 7 2 3 3 సున్నాలు. 3 తీసేసేయి. తీసేసిన 3 సున్నాలు. 3 సున్నాలు. 1 ఇది ఎంత? 1 2 4. 1 2 4. అదే ఏం పేరు వస్తుంది స్వామి? దక్షిణామూర్తి కీర్తి. దక్షిణం పోయి పోవాలా? దక్షిణామూర్తి కీర్తి. మీ పేరు కీర్తి? దక్షిణామూర్తి. ఓకే. ఇప్పుడు ఇంకా రాలేదు, నేను చెప్తా. ఇప్పుడు అది ఫోన్ పే చేసేటప్పుడు చెప్తా. ఇప్పుడు అది ఎక్కడుండి, ఇప్పుడు ఎక్కడ ఉండి కొట్టాలా మీకు? ఇప్పుడు అది ఏ సైడ్ నుండి కొడితే మీకు మంచిగా ఉంటది? నాకు ఏ సైడ్ లించ్ ఉండి కొట్టాలా? ఎక్కడ ఏ సైడ్ లించ్? సామి ఫోన్ పే ఉంది సామి. దాంట్లోకి వెళ్ళి కొట్టు, క్యాష్ ఉంటాయి కదా. అయ్యో కొడతాము, మా వాడది నాకు కొద్దిగా కనబడదు సామి, అందుకోసమే కొద్దిగా మా ఇంకా ఫ్రెండ్ వస్తాడు, ఈ నంబర్ చెప్పి, ఈ మన ఏ మూర్తి? దక్షిణమూర్తి అని నేను కొట్టిపిస్తా. లైన్ లో ఉండరు, వస్తాడు ఇప్పుడు. అయితే
అయితే స్వామి కొద్దిగా నాది చూస్తారా, కొద్దిగా నాకు కొట్టిపిస్తా కానీ చూస్తారా కొద్దిగా? అయినా అంజనం వేసుకోవాలి, అంజనం వేసుకుంటే తెలిసిపోద్ది. ఇప్పుడు అంజనం వేసుకుని తెలియదు, నువ్వు ముందు కొట్టి నాకు కాల్ చేయి. స్వామి ఎందుకు కొద్దిగా కొడితే కొడతాం కదా మీకు మంచిగా, నాకు మంచిగా అనిపిస్తే 500 కూడా కొడతాం కదా స్వామి. అది నాయన నువ్వు ముందు కొట్టి కాల్ చేయి, ఎందుకంటే నేను నాకు తేవాలి కదా ఆ పూలు. ఏం పూలు ఎత్తారు? బంతి పూలా? ఆ ఏం పూలు ఎత్తారు స్వామి? అమ్మవారికి కావాల్సిన పూలు. అమ్మవారా? ఆహా, మీరు ఎక్కడ ఉంటారు స్వామి? ఇది కాశీయా? అవునవును, వస్తావా? కాశీలో ఉంటారా? అవునవును. అయ్యో, నేను కాశీ మొన్న వచ్చిన స్వామి, కొంచెం దగ్గర దాకా వచ్చిన కాశీ దాకా, కానీ కాశీకి రాలే. సరే కొట్టి కాల్ చేయి మళ్ళీ. ఏమేమి స్వామి పెట్టేస్తారా ఏంది? మాట్లాడదు, మా ఫ్రెండ్ వచ్చినాక కొట్టిపిస్తా ఇప్పుడు. అప్పుడే కాల్ చేయి నాయన అంటున్నా. ఆ? ఈ ఫోటో ఎవరు స్వామి? అప్పుడే గురుజీ? కాల్ చేయి అంటున్నా. ఈ గురుజీ ఎవరు? ఆ ఇంకొక గురుజీ ఈ ఫోటో పెట్టి వాట్సాప్ డిపి. ఆ ఈ డిపి ఎవరిది అన్న గురుజీ? ఆ, ఈ వాట్సాప్ ఎవరిది డిపి ఫోటో? మాదే మాదే నీదేనా? మాదే. అవునవును. ఎంత ఉంటుంది వయసు మీకు? 36. 76? 36. 36? 36కు ఈ ఫోటోలో ఏం సంబంధం లేదు కదా స్వామి. ఆ ఫోటోలో కనుక దీనికి ఏం సంబంధం లేదు కదా. ఆయన గడ్డం వైట్ ఉన్న తెల్లగా. ఆయన మా శిష్యుడులే. మీ శిష్యుడా? మీకు 36, ఈయనకు ముసలైపోయాడు. మాది. అవునవును, మరి మీ శిష్యుడు అంటావు? మా శిష్యుడు అంటే మేము ఆయన దగ్గర మేము పని చేస్తూ ఉంటాం, ఆయన మా శిష్యుడు అవుతాడు. ఆయన దగ్గర మీరు పని చేస్తే మీరు శిష్యులు అవుతారా? మీకు శిష్యుడు అవుతాడా? అవునవును. ఓకే, మమ్మల్ని చేర్చుకుంటారా మీరు? ఆ చేర్చుకుంటారా మీరు మమ్మల్ని అట్లా? చేర్చుకో. చేర్చుకోరా?